నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు జీవే మిట్టల్, స్టూడెంట్ యూనియన్ లీడర్ని. ఓకే. సో ఎందుకు చేస్తారు ఈ ప్రొటెస్ట్? దేశవ్యాప్తంగా కోటి మంది విద్యార్థుల జీవితాలను ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా జీవితాలను నాశనం చేసింది కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘంగా మేము మద్దతు ఇస్తున్నాం. అందులో భాగంగా ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ. అయితే చాలా మంది ఏమంటున్నారంటే మీరు ఎన్ని ప్రొటెస్ట్లు చేసినా కూడా ఆయన రిజైన్ చేయరు అని అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే రిజైన్ చేయకపోతే దేశంలో తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటుతో విద్యార్థులు, నిరుద్యోగ యువత అవసరం వస్తే పార్లమెంట్ ముట్టడి చేస్తాం, అవసరం వస్తే కేంద్ర మంత్రి ఇల్లును ముట్టడి చేస్తాం, వాళ్ళ కార్యాలయం ముట్టడిస్తాం, అవసరం వస్తే తెలంగాణ రాష్ట్ర జాతీయ వ్యాప్తంగా పెద్ద ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. రిజైన్ చేసే వరకు ఉద్యమాలు ఉధృతం చేసి ఆ యొక్క రిజైన్ చేసి దిగిపోయే వరకు ఉద్యమాలు మాత్రం ఆపేది లేదని హెచ్చరిస్తా ఉన్నాం. అయితే చాలా మంది ఏమంటున్నారు అని అంటే యూత్ అందరినీ ఎప్పుడైనా ఆపోజిషన్ పార్టీస్ క్యాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి కదా. సో మరి ఇప్పుడు ఈ విషయంలో యూత్ అనే వాళ్ళు డైవర్ట్ అవ్వకుండా న్యూట్రల్ గా ఉండాలంటే ఎలా మీరు ముందుకు న్యూట్రల్ గా ఉండాలంటే వాస్తవంగా ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ యొక్క సమస్యను లేవెత్తాలా, కానీ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వీరు స్వయంగా వాళ్ళే రోడ్ల మీద ధర్నా చేస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికీ కూడా వాళ్ళు విద్యార్థులకు కానీ నిరుద్యోగం సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ తప్పుదో పట్టి పరిస్థితి లేదు. ఎందుకోసం అంటే ప్రతిపక్షాలు దగ్గరుండి చేస్తే మాత్రమే తప్పుదో పట్టిస్తారని అటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఆరోపణ చేస్తాయి. కానీ ఎక్కడ కూడా విద్యార్థులు ఈ సమస్య ఎక్కడ కూడా తప్పుదో పట్టించే అవకాశం లేదు. ఎందుకోసం అంటే కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క బాధితులే. ఈ రోజు వాళ్ళ రోడ్ల మీకు వచ్చిండు, రేపు మీ కార్యాలయాలు వచ్చి కూడా కుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళ జీవితాలను మేము చదువుకొని ఉన్నత స్థాయిని ఒక ఎంబీబీఎస్ డాక్టరో లేకపోతే మంచి ఇంజనీరింగో లేకపోతే ఒక టాపరో నీట్కి సంబంధించిన ఎగ్జామ్స్ మేము పాస్ అయ్యి మంచి ర్యాంకులు సాధించి ఉద్యోగాలు సాధిస్తామని ఆశతోని ఈరోజు వీళ్ళు లక్షలాది పెట్టి కోచింగ్ తీసుకుంటే వాళ్ళ జీవితాలను ఈరోజు ఒక వెబ్సైట్ తోని పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగట మారుతుంది. కాబట్టి ఇది డైవర్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకోసం అంటే వాళ్ళ ప్రాణాలతో చెలగట మారుతుండు, వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 5 మంది చనిపోయిన విద్యార్థులు. ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి, వెంటనే విద్యాశాఖ మంత్రి రిజైన్ చేసి 5 మందికి ప్రభుత్వం భరోసా కల్పించాలా, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మంది ఏమంటారంటే మీరు ఎన్ని ప్రొటెక్ట్లు చేసినా కూడా ఆయన రిజైన్ చేయరు అని అభిప్రాయం కూడా ఉంది. విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ అనుకుంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు గద్దె దించే చరిత్రలు ఉన్నాయి. అందులో తెలంగాణ ఒకటి. తెలంగాణ నిరుద్యోగులు విద్యార్థులు అలాగే ప్రజా సంఘాలు అనుకుంటే తెలంగాణ సాధించినాము. అలాంటి గొప్ప త్యాగాలు తెలంగాణ. అలాంటిది అనుకుంటే దేశాన్ని కాదు దేశంలో ఉన్న రాష్ట్రాలను కూడా దించే కెపాసిటీ విద్యార్థులకు ఉంది. బరాబర్ హెచ్చరిస్తూ ఉన్నాం, బరాబర్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈయన రాజీనామా చేయకపోతే విద్యార్థులు ఏకమై నిన్ను రాజీనామా చేసి ముక్కు నీళ్ళ రాసే విధంగా మేము ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. అంటే ఒక నీట్ గురించి మాత్రమే ఫైట్ చేస్తారా? ఇంకా మీ ఫర్దర్ గా మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ ఇప్పుడైతే ఈ విద్యా వ్యవస్థను కాపాడాలా. విద్యా వ్యవస్థలో ఉన్న ఈ యొక్క సాంకేతిక లోపాలు కానీ అలాగే అవినీతి పనులు కానీ అక్రమాలు జరుగుతున్న వ్యక్తులపైన వెంటనే చర్యలు తీసుకోవాలా. ఈ వ్యవస్థ ఏదైతే ప్రభుత్వం విద్యా వ్యవస్థను కాపాడుకునే విధంగా మేము ఉద్యమాలు చేస్తాం. వ్యవస్థ సెట్ అయ్యే వరకు మా ఉద్యమాలు కొనసాగిస్తాం. ఆయన రిజైన్ చేయాలని, ఆయన ఉండి ఏం పని చేస్తలేరు. పేపర్ లీక్ అవుతున్నాయి. పేపర్ లీక్ అయ్యి ఆయన ఆర్మీ ఫోర్స్ కి చేస్తున్నారు పేపర్ కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం. పేపర్ ఎక్కడ ప్రింట్ అవుతుంది అక్కడనే లీక్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెట్టి ఏం అవసరం? ఆయన రిజైన్ చేస్తే నెక్స్ట్ పేపర్ నుంచి లీక్ అవ్వదు అని గ్యారెంటీ ఏంటి ఉంటది? ఎందుకు ఉండదు? ఎక్కువ హోప్ ఉంది స్టూడెంట్స్ కి. ఆయన రిజైన్ అయ్యి వేరే వాళ్ళు వస్తే ఏమైనా చేస్తారని. అంటే చాలా మంది అంటున్నారు మీరు ఎన్ని ప్రొటెస్ట్లు చేసినా కూడా ఆయన రిజైన్ చేయడం మాత్రం కుదరదు, ఆయన చెయ్యరు అని అంటున్నారు. స్టూడెంట్స్ కి హోప్ ఉంది, మనకి రైట్ ఉంది మాట్లాడడానికి. మేము చెప్తాం, మీరు ప్రొటెస్ట్ చేస్తాం, మేము ముంగట వస్తాం. వాళ్ళు చేయరు అది మాకే అవసరం లేదు, కానీ మేము చేస్తాం దానికోసం. ఇంకా మీ డిమాండ్స్ ఏంటి? ఓన్లీ నీట్ పేపర్ గురించి మాత్రమేనా? ఓన్లీ రిజైన్ చేయడం మాత్రమే మీ డిమాండ్? ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? డెవలప్మెంట్ కూడా ఏం అవుతలేదు కదా స్టూడెంట్స్ కోసం. ఏం చేస్తలేరు, అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఏం లేదు. ఇప్పుడు అది గవర్నమెంట్ చేంజ్ కావాలా, ఆయన రిజైన్ కావాలా, దానికోసం మీరు ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆయన రిజైన్ అయిన తర్వాత సోనం వాంగ్చుక్ ని ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వాలి అని చెప్పేసి యూత్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్? ఆయనే కాకపోతే కూడా వేరే వాళ్ళు కూడా కావచ్చు, కానీ ఆయన లాగానే ఉండాలా, మంచి ఆయన లాగానే. మా చెల్లె కూడా నీట్ ఎగ్జామ్ రాసింది. సో మా ఆంటీ నా కజిన్ ఆమె పేపర్ లీక్ అయిందని వాళ్ళ మమ్మీ ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారు, చాలా స్ట్రెస్ తీసుకున్నారు. అలాంటి మా చెల్లెలాగా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ పేపర్ లీక్ అని ఉంది. మాకి ఏమంటే వీడు రిజైన్ చేయాలా.
ఎడ్యుకేషన్ మినిస్టర్ షుడ్ రిజైన్. ఇప్పుడు ఆయన రిజైన్ చేస్తే పేపర్ లీక్స్ అన్న ఆగిపోతాయి అంటారా? నెక్స్ట్ వచ్చే ఎడ్యుకేషన్ మినిస్టర్ అవును, ఆగిపోతాయి. మంచి వ్యక్తికి చూస్ చేస్తే అయిపోతాయి కదా. ఇప్పుడు घर में कचरा रहा है, घर में कचरा साफ करे बाद इस घर आपको अच्छा दिखता. आपको घर में सोना है तो घर का कचरा साफ करना जरूरी है. तो वही चीज अपना इंडिया भी सही होना बोलते इंडिया का कचरा साफ करना बहुत जरूरी है. అయితే చాలా మంది సోనం వాంగ్చుక్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు యూత్ కూడా. దాని మీద మీ opinion? कोई भी होने दो भाई, अच्छा आदमी होना, सही आदमी होना. अब किसी के ऊपर भरोसा तो नहीं कर सकते. ये इन्हें ठीक है उन्हें ठीक है, उसको बचपन से नहीं देख रहे अपन. उन्हें भी एजुकेशन मिनिस्टर बना तो उसका भी अपने को गारंटी नहीं है कुछ भी. సో ఇది ఒక ఆన్లైన్ మూవ్మెంట్ లాగా స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ లో కూడా వర్క్ చేస్తున్నారు కదా, ఎట్లా కంటిన్యూ అవుతుంది దీనికి? ఇప్పుడు ఫండ్స్, ఇప్పుడు మెయిన్ పెద్ద పెద్ద పార్టీస్ అంటే వాళ్ళకి హై కమాండ్స్ ఉంటాయి, వాళ్ళకి ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు రన్ చేస్తారు. ఇది ఇండిపెండెంట్ గా రన్ అవుతుంది కాబట్టి ఎట్లా రన్ అవుతుంది? మన దగ్గర యూత్ ఉంది కదా, యూత్ తో ఎంత అవుతుంది అంత చేద్దాం. ఒక మొత్తం కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక మాఫియా బేసికలీ. సో నీట్ ఆర్ ఎనీ జేఈ ఆర్ ఎనీ ఎగ్జామ్, దాని బేసిక్ పర్పస్ ఏంటంటే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ని దూరంగా తీసుకెళ్లిపోయి ఓన్లీ ప్రివిలేజ్డ్ పీపుల్ కోసం దాన్ని రిజర్వ్ చేయడానికి చేసిన ఒక ఇదనమాట. సో అప్పుడు ఏమవుతుంది, 80% ఆఫ్ ద పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు, అంటే ఆ 2 లక్షలు 3 లక్షలు కోచింగ్ ఫీజు కట్టలేరు. సరే, ఆ 20% పీపుల్ హు ఆర్ రైటింగ్ ఇట్, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పేరెంట్స్ అప్పు చేసి 2 lakhs 3 lakhs అప్పు చేసి కడతారు. ఆ కట్టి ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇఫ్ ద ఎగ్జామ్ ఇస్ బీయింగ్ కాంప్రమైజ్డ్, అది లీక్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, వాడు మళ్ళీ ఇంకో 2 lakhs 3 lakhs ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోవాలి. ఇఫ్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, ఆ డ్రీమ్స్ అన్ని అక్కడ స్టార్ట్ అయిపోయినట్టు. సో ఏమవుతుందంటే ఇవాళ లీక్ అయింది కాబట్టి మనకు తెలిసింది, లాస్ట్ ఇయర్ లీక్ అవ్వలేదు. అప్పుడు కూడా లీక్ అంటే ఎవరికైతే వెళ్ళాలో ఆ పేపర్ అక్కడికి వెళ్ళిపోయి ఉంటే నాన్ జెన్యూన్ పీపుల్ ఆల్రెడీ డాక్టర్స్ అయిపోయి ఉంటారు కదా. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ కన్ఫైన్ టు దిస్ పర్టికులర్ ఇష్యూ. ఇది చాలా పెద్ద బ్రాడర్ ఇష్యూ అనమాట. అది సో ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే ఇట్లాంటి ఇష్యూస్ అన్ని నార్మల్ అయిపోయాయి. బేసిక్ గా ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే సాల్వ్ అవ్వదు, దట్స్ ఎ బేసిక్ పాయింట్. బట్ థింగ్ ఈస్ వెన్ ఎవర్ ఒకళ్ళ అకౌంటబిలిటీ తీసుకుంటే నెక్స్ట్ వచ్చే వాడికి ఏమనిపిస్తుంది, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే లాస్ట్ వాడు ఇలా చేసి లీక్ అవ్వడం వల్ల జాబ్ పోయింది, సో నేను ఇప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలనే ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇన్కల్కేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ టు క్రియేట్ సమ్ రెస్పాన్సిబిలిటీ. అది ఎడ్యుకేషన్ మినిస్టర్నే కాదు, అందరు మినిస్టర్స్ లో రెస్పాన్సిబిలిటీ క్రియేట్ అవుతుంది. అయితే చాలా మంది యూత్ సోనం వాంగ్చుక్ కూడా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్? సి సోనం వాంగ్చుక్, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో అబౌట్ హిమ్. అలాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యి ఒక 10, 50, 100 సంవత్సరాలు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చేసేది అతను ఆల్రెడీ ఈ ఇండిపెండెంట్ లైఫ్ లో అక్కడ లడక్ వ్యాలీలో చాలా చేశాడు. సో లీడర్షిప్ ఉన్న వాడికి పొజిషన్ అవసరం లేదు. సో ఆయన అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్ దిస్ కంట్రీకి అదృష్టం, అవ్వకపోతే మన దురదృష్టం. దట్స్ ఇట్. ఆయన అయితే ఎలాంటి చేంజెస్ తీసుకురావచ్చు? సో లడక్ అనే ఒక రిమోట్ ఏరియాలో ఆయన ఒక స్కూల్ కట్టి అక్కడ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ గానీ నాలెడ్జ్ గానీ అలా ఇన్కల్కేట్ చేశాడు. సో హీల్ బ్రింగ్ ఇన్ డ్రాస్టిక్ చేంజెస్. సో అది అసలు మనం కాంప్రహెండ్ చేయలేనంత భయంకరంగా రిఫార్మ్స్ తీసుకొస్తాడు. ఇప్పుడు ఇది ఒక ఆన్లైన్ మూవ్మెంట్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ కి వచ్చింది కదా. ఇప్పుడు పెద్ద పార్టీస్ కి అయితే ఫండ్స్ అని వాళ్ళకి హై కమాండ్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఇండిపెండెంట్ గా స్టార్ట్ అయ్యి ఇలా నడుస్తున్నప్పుడు ఎట్లా ఇది మెయింటైన్ అవ్వడానికి, ఇది న్యూట్రల్ ఉండడానికి? సి ఒక 5 years or 10 years బ్యాక్ ఓన్లీ ఒక 5-6 ఛానల్స్ ఉండేవి, వాళ్ళే మీడియా. సో నౌ యు ఆర్ హోల్డింగ్ ఎ మైక్ ఇండిపెండెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్ టు మీ. సో పాయింట్ ఏంటంటే మీరు ఎలా ఇండిపెండెంట్ అయ్యి ఇంత, అంటే ఐ మీన్ ఇండిపెండెంట్ జర్నలిజం చేయగలుగుతున్నారో, సో ఎస్టాబ్లిష్డ్ మీడియా హౌసెస్ నుంచి మీరు ఎలా అయితే కంటెంట్ క్రియేట్ చేయగలుగుతున్నారో అదర్ దాన్ ఎస్టాబ్లిష్డ్ మీడియా హౌసెస్, ఇప్పుడు యూత్ అనుకుంటే దే విల్ బి ఏబుల్ టు క్రియేట్ పాలిటిక్స్ విచ్ ఆర్ అదర్ దెన్ ద ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్. సో ఇండిపెండెంట్ మీడియా ఎలా అయితే ఎవాల్వ్ అయిందో, ఇండిపెండెంట్ జర్నలిజం ఎలా ఎవాల్వ్ అయిందో, ఇండిపెండెంట్ పొలిటికల్ మూవ్మెంట్ కూడా అలా ఎవాల్వ్ అవ్వచ్చు. అయితే చాలా మంది అంటున్నారు మీరు ఎన్ని ప్రొటెస్ట్లు చేసినా ఆయన రిజైన్ చేయరు అని. దాని మీద మీ ఒపీనియన్? సి లెట్ హిమ్. నాకు సిగ్గులేదు నేను రిజైన్ చేయనంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ టు మై క్యారెక్టర్ అండ్ టు మై కాండక్ట్. నేను వెదవని నేను రిజైన్ చేయను అన్నాను అనుకోండి, వాట్ విల్ యూ డూ? ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ యూ మై ఫూల్, స్టూపిడ్, అన్కంపిటెంట్. సో ఇంకా మీరేం చేస్తారు? సో ఆయన రిజైన్ చేయాలనేది పెద్ద ఇష్యూ కాదు. రిజైన్ చేసి ఇంకొక ఇన్కంపిటెంట్ పర్సన్ అక్కడ పెడితే మనకేం లాభం ఉండదు కదా. సో ద పాయింట్ ఈస్ దే నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అదే పర్సన్ నేను రెస్పాన్సిబుల్ ఉంటాను, నువ్వు చేయమనండి. సో వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఓత్ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను ఈ పొజిషన్ కి వస్తున్నాను, ఎడ్యుకేషన్ కాపాడుతాను అన్నాడు, ఫెయిల్ అయ్యాడు. ఇఫ్ యూ హావ్ షేమ్ రిజైన్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కంటిన్యూ, నో ఇష్యూస్ దట్.